ద న్యాచురల్ థింగ్ ఏంటంటే అబ్బాయిని అమ్మాయే చేసుకోవాలి. దేవుడు దీన్ని డిజైన్ చేశాడు. ఏమంటే అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు కుటుంబాల్లోకి ఇది కూడా వచ్చేసింది. అందుకే చెప్తున్నాను మీకు, చాలామందికి తల్లిదండ్రులకి తెలియని విషయాలు లోపలికి వచ్చాయి. ఎందుకంటే ఇది బుల్లిపెట్టి ఉంది కదా, ఇది చిన్నదే కానీ ఇది తెచ్చేటువంటి నష్టం చాలా పెద్దది. సో మ్యారేజ్ ఈజ్ గాడ్ డిజైన్డ్ అండ్ గాడ్ ఆర్డైన్డ్. దేవుడు దీన్ని నిర్వచించాడు, దేవుడే దీన్ని నియమించాడు. కాబట్టి మ్యారేజ్ ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరి మధ్య ఉండాలి, ఎవరు నిర్ణయిస్తారు? ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ ఐడియా, ఇట్ ఈస్ నాట్ ఉమెన్స్ ఐడియా, ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా. సో గాడ్ ఈజ్ ద పారామీటర్, ద స్టాండర్డ్, ద యాడ్ స్టిక్. ఆయనే ప్రమాణం, ఆయన వాక్యమే ప్రమాణం, ఆయన మాటే ప్రమాణం. అందుకనే మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు దీన్ని చదవాలి. ఇందులో అనేకమైన సూత్రాలు ఉంటాయి. భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తలు పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, భార్య భర్తలు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో